సెకండ్ హ్యాండ్లో మొబైల్ తీసుకోవాలా వద్దా, అసలు తీసుకుంటే ఎలాంటి మొబైల్ తీసుకోవాలి, దానికి ఎలాంటి చెక్స్ అయితే చేయాలి, ఎలాంటి చెక్ చేస్తే అది జెన్యున్ కాదా లేదా తెలుస్తుంది. ఈ వీడియోలో అయితే ఇవన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఈ వీడియోలో పూర్తిగానైతే సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆల్రెడీ మీరు thumbnail చూసే వచ్చినారు అనుకుంటున్నా. సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకునేటప్పుడు అయితే ముందుగా మనం చూడాల్సింది బిల్ అండ్ బాక్స్. ఓకే, ఇంతవరకు ఓకే. బిల్ చూడాలి, బాక్స్ ఉండాలి, దాంతో పాటు ఒరిజినల్ ఛార్జర్ ఉండాలి, కేబుల్ ఉండాలి. ఇవైతే ఓకే, ఇక్కడ వరకైతే క్లియర్. నెక్స్ట్ వచ్చేసి దాని చెక్ ఎలా వేయాలి, దాని ఐఎంఏ నెంబర్ చూడాలి. మనం ఐఎంఏ నెంబర్ చూసి అది దొంగిలించిన మొబైలా లేకపోతే ఒరిజినల్ అంటే సొంత మొబైలా అన్నట్టు చూడండి. అది ఎలా ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆన్లైన్లో కానివ్వండి, ఇప్పుడు బయట ఆఫ్లైన్ స్టోర్లలో చాలా బాగా అమ్మేస్తున్నారు సెకండ్ హ్యాండ్ మొబైల్స్. చాలామంది గుడ్డిగా అమ్మేసుకునేస్తున్నారు. కొంతమంది చెక్ చేస్తున్నారు, కొంతమంది చెక్ చేస్తలేరు. అన్ని స్టోర్లలో అంటలేను, కొన్ని స్టోర్లలో ఇలాంటి మొబైల్స్ అయితే అమ్మేస్తున్నారు. కాబట్టి కొన్ని చెకింగ్ చేసుకొని తీసుకోండి. ఈ వీడియో వల్ల ఒక్కరు సేఫ్ అయినా కానీ అది నాకు చాలా మంచిదే. మీరు ఒకవేళ ఈ వీడియో మీ దాకా వచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే, ఆ ఐఎంఏ నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే అది ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి *#06# అని డయల్ చేస్తే దాని ఐఎంఏ నెంబర్ వస్తుంది. అది తీసుకొని డైరెక్ట్గా సంచారి సాతి యాప్లో మనం పేస్ట్ చేస్తే, అంటే ఆ నెంబర్ ఏదైతే ఐఎంఏ నెంబర్ ఉందో సంచారి సాతి యాప్లో ప్లస్ యాప్లో కానివ్వండి, అది పోర్టల్లో కానివ్వండి, ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ ఫోన్ దొంగిలించిందా, స్టోలెందా లేకపోతే మంచి కండిషన్లో ఉందా, దాని మీద కంప్లైంట్ ఇచ్చినారా, ఇలాంటివి అయితే మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనము మొబైల్ తీసుకుంటున్నాం కదా, దానివల్ల దొంగిలించిన మొబైల్స్ అయితే మనమే కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇలాంటివి అయితే కొంచెం చెక్ చేసుకోవడం మనకు మంచిది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఒకవేళ మొబైల్ ఉంది, నేను కొత్త మొబైల్ తీసుకుని ఇది అమ్మేద్దాం అనుకోండి, అది బ్రాండ్ నేమ్ అయితే నేను చెప్పను. అది ఏ బ్రాండ్ అయినా సరే, ప్రత్యేకంగా ఒక బ్రాండ్ అన్నట్టు నేను చెప్పను. అన్ని బ్రాండ్స్ దీనికి మనకు వస్తాయి. ఫస్ట్ ఇట్లా చూడండి, ఎక్కడైనా బెండ్ కనిపించింది అనుకోండి, దాన్ని అవాయిడ్ చేసేయండి. లేకపోతే ఏదైనా ఇట్లా తీసుకొని ఇట్లా తిప్పనికి ప్రయత్నించండి. రౌండ్గా తిరగదు, మామూలు ఫోన్ అయితే తిరగదు. అదే ఒకవేళ బెండ్ అయిన మొబైల్స్ అయితే ఈజీగా రౌండ్ తిరుగుతుంది, స్పిన్ అవుతుంది. అలాంటి మొబైల్ అయితే వద్దు బ్రదర్, నేను కొత్త మొబైల్ తీసుకుంటా అని కొత్త మొబైల్కి వెళ్ళండి. ఎలాగో మీరు 10,000, 5,000, 7,000 అలా పెడుతున్నారు కదా, ఈఎంఐలో తీసుకోండి. లేకపోతే కొత్త మొబైల్స్ నెట్ పేమెంట్ కట్టి తీసుకోండి. అది మీకు కొంచెం అప్డేట్లు అన్నీ ఇస్తుంటుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి 2 years దాటింది అనుకోండి, ఆల్మోస్ట్ 20,000 మొబైల్ 2 years దాటింది అయినా కానీ 50% చెప్తున్నారు అనుకోండి. ఆల్మోస్ట్ 2 years దాటిపోయినాక దానికి మెయిన్ అప్డేట్స్ రావు, సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ లాంటివి రావు. కాబట్టి అది 50% కంటే బిలో, అంటే 20,000 మొబైల్ అమ్మింది అనుకోండి, మీకు 10,000 చెప్పింది అనుకోండి, 5,000, 6,000, 7,000 ఇనఫ్. అంతకంటే ఎక్కువ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. అదే మన మెయిన్గా చూడాల్సింది అయితే డిస్ప్లే. ఇంకొకటి, మనం ఎక్కువ మొబైల్ చూసుకోగానే డిస్ప్లే ఎక్కువ చెక్ చేయాలి మనం. ఎందుకంటే మనం ఎక్కువ డిస్ప్లే మీద వర్క్ చేస్తుంటాం కాబట్టి మనం షార్ట్ చూసినా, వీడియో చూసినా, ఇప్పుడు నా ఛానల్ చూడాలన్నా కానీ, ఇప్పుడు నా వీడియో చూడాలన్నా కానీ మీరు ఏది డిస్ప్లే మీదనే చూస్తారు. కాబట్టి మెయిన్ డిస్ప్లే చెక్ చేయాలి. చిన్న డాట్ మీకు ఏదైనా కనిపించినా కానీ, చిన్న డాట్ లాంటిది ఏదైనా కనిపించినా కానీ అవాయిడ్ చేసేయండి. ఆ మొబైల్ వద్దు. ఎందుకంటే చిన్న డాట్ కాస్త డిస్ప్లే మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ మొబైల్ని కూడా అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్రాచ్ ఏమైనా ఉన్నాయా, స్క్రాచ్ వల్ల నాకేమవుతుంది బ్రదర్, నాకేం కాదు కదా, చిన్న స్క్రాచే కదా అనుకుంటాం కదా. ఈ మొబైల్ ఉంది, ఇంత పడ్డది అనుకోండి, మొబైల్లో అన్ని పార్ట్స్ కెమెరాతో సహా అన్ని పార్ట్స్ కదిలే అవకాశం అవుతుంది. షేక్ అయ్యి అన్ని డ్యామేజ్ అయ్యి తొందరగా షెడ్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది మొబైల్. అదొకటి. నెక్స్ట్, ఈ మొబైల్ వాటర్లో పడిందా లేదా, ఇది ఎలా చెక్ చేయాలి. సేమ్ ట్రే మనకు ఓపెన్ చేయగానే ఈజీగా తెలిసిపోతుంది. ప్లస్ అది కాకుండా
సిమ్ ట్రే కాకుండా ఇంకా డిస్ప్లే మీద కూడా డాట్ లాంటివి వస్తుంటాయి. లేకపోతే కెమెరా వీడియో కానీ మీరు ఏదైనా వీడియో లేదా ఫోటో తీసేటప్పుడు కూడా మీకు కెమెరాలో ఈజీగా ఇక బ్యాక్ సైడ్ కెమెరా ఉంది కదా, అందులో కనిపించేస్తే మీకు వాటర్ ఆ ఫోన్ మొత్తానికి అవాయిడ్ చేసింది. ఎందుకంటే మన దరిద్రం బాగాలేకపోతే తీసుకున్న 1 మంత్కే కావచ్చు, 15 డేస్కే కావచ్చు, మొబైల్ షెడ్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మన దరిద్రం అలాంటిది, ఒక్కోసారి దరిద్రం ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి అలాంటివి కూడా అవాయిడ్ చేయండి. ఇంకొకటి అది వచ్చేసరికి బ్యాటరీ హెల్త్. అది మీరు ఒక 1 డే ఫుల్గా యూజ్ చేసిన తర్వాతనే మీరు అతనికి అమౌంట్ అయితే పే చేయండి. సెకండ్ హ్యాండ్లో ఏది వేరే పర్సన్ దగ్గర తీసుకుంటే మాత్రం మనం వేరే షాప్లో తీసుకుంటే అట్లా ఇయ్యరు. కాబట్టి అక్కడ బ్యాటరీ హెల్త్ చూడాలనుకుంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క మొబైల్లో బ్యాటరీ హెల్త్ అయితే ఉంటుంది. అది 80 బిలో ఉందనుకోండి షెడ్కి వెళ్ళిపోతుంది ఆ మొబైల్. కాబట్టి 80 బిలో ఉండకుండా 90, 95 అట్లుంటేనే తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎంత 5,000 పెట్టినా 10,000 పెట్టినా అది అమౌంటే, అది డబ్బే. కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి మీరు ఇవి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కెమెరా ఇవి చెప్పినా కదా. రిపేర్ రికార్డ్స్ చూడండి మొబైల్ని. అది మొబైల్ ఏ స్టోర్కి వెళ్ళినా మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వివో కానివ్వండి, ఒప్పో కానివ్వండి, రియల్మీ కానివ్వండి, ఇవన్నీ సర్వీస్ సెంటర్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు దీని ఐఎంఈ నెంబర్ ద్వారా రిపోర్ట్స్ ఏమంటే రికార్డ్స్ ఏదైతే రిపేర్ రికార్డ్స్ ఉంటాయో అవి చూడమంటే వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు ఏమేమి పార్ట్స్ చేంజ్ చేసినారో. నేను ఎగ్జాంపుల్ దీంట్లో బ్యాటరీ చేంజ్ చేసినా అనుకుందాం, దాంట్లో ఎగ్జాంపుల్గా చూపించేస్తారు కదా. దీంట్లో బ్యాటరీ చేంజ్ చేసినారు, లేకపోతే డిస్ప్లే చేంజ్ చేసినారు, ఇక సైడ్ బటన్స్ చేంజ్ చేసినారు, ఇవన్నీ చూపించేస్తుంది. మీకు అది వర్త్ అనిపిస్తే అప్పటికి కూడా చేంజ్ చేసినారు కదా, వర్త్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి. లేదంటే వద్దు భయ, మొహమాటంకి పోకండి. వద్దు భయ, నేను వేరే మొబైల్ తీసుకుంటున్నా, కొత్త మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే నేను కొత్త మొబైల్కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నా, సెకండ్ హ్యాండ్ పదాక వాడినా కదా, అక్కడ నుండి ఎస్కేప్ కావడానికి ప్రయత్నించండి. మరి యాపిల్ ఫోన్ ఎలాగంటారా, యాపిల్ ఫోన్కి వచ్చేసరికి యాపిల్ ఫోన్ కూడా ఒక కోడ్ అయితే ఉంటుంది. యాపిల్ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, అదే *0* ఇది కొడితే డయల్ ప్యాడ్లో డయల్ చేస్తే అది మీకు ఈజీగా తెలిసిపోతుంది. డయల్ ప్యాడ్లో డయల్ చేస్తే దాని ఐఎంఐ నెంబర్ వస్తుంది, ఐపీఎల్ ఐడి వస్తుంది. ఐపీఎల్ ఐడి తీసుకొని డైరెక్ట్గా ఫైండ్ మై డివైస్లో, సేమ్ ఇందాక నేను చెప్పిన కదా, ఫైండ్ మై డివైస్లో కానివ్వండి, సంచార్ సాత్లో కానివ్వండి, వీటిలో సెర్చ్ చేస్తే అది కొన్ని కంట్రీలలో మొబైల్ లాక్ చేసి ఉంటుంది. అంటే పోయిన మొబైల్స్ లాక్ చేసి ఉంటాయి, లేకపోతే ఇలా వేరే కంట్రీస్లలో ఇక్కడికి రావడానికి మధ్యలో లాక్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివన్నీ అక్కడ తెలిసిపోతాయి. ఫైండ్ మై డివైస్లో కానివ్వండి, సంచార్ సాత్ యాప్లో కానివ్వండి, ఇలాంటివన్నీ తీసుకోండి. ఇండియన్ సిరీస్ అయితే ప్రతి ఒక్క యాపిల్ ఫోన్లో మీరు అబౌట్లోకి వెళ్ళిన తర్వాత సీరియల్ నెంబర్లో ఒకటి ఉంటుంది, లాస్ట్కు #H అని ఉంటే మాత్రమే మీరు యాపిల్ ఫోన్ సెకండ్ హ్యాండ్లో తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అది ఇండియన్ వేరియంట్ అయితే మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది ఇండియన్ వేరియంట్ కాబట్టి మీరు అట్లా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏది #H అని ఉంటే అది ఇండియన్ వేరియంట్ అన్నట్టు, అది తీసుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే వేరే కంట్రీకి వేరే కోడ్లు ఉంటాయి, అట్లా మాత్రం తీసుకోవడానికి ప్రయత్నించకండి, వద్దు అసలు. ఎందుకంటే అవి ఇండియాలో వర్క్ సరిగా అప్డేట్లు కూడా రావు, ఏవి రావు. ఏ మొబైల్ అయినా సరే మీకు రఫ్గా 2 years 3 years వారిందంటే 2 years వారిందంటే అది రఫ్ అండ్ టఫ్ వారేసినారు, దాని సర్వీస్ షెడ్కి పోయే టైం దగ్గరకు వచ్చిందని అర్థం. అలాంటి మొబైల్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. కొత్త మొబైలే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ నీట్ ఉంటేనే మాత్రమే, అది కూడా మీకు తెలిసిన వాళ్ళు చాలా దగ్గర. ఇప్పుడు నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు అనుకోండి, ఆ బ్రదర్ నాకు అమ్ముతే కానీ నేను తీసుకుంటా, అలాగా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలా కూడా మీరు చెక్ చేసే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియోలో నేనేమైనా పాయింట్ మిస్ అయినా కింద కమెంట్ చేయండి, కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా నేర్చుకుంటా. ఏమైనా పాయింట్స్ ఏమైనా మిస్ అయితే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్.